ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆమ్లెట్ రోటీ మరియు ఆమ్లెట్ చపాతీ రోల్ నేర్చుకుందామండి. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయ్యే రెసిపీ. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను 3 టీ గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నానండి. తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని తర్వాత కొన్ని వాటర్ని వేస్తూ ముద్ద చేసుకోండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. మీకు ఏ పిండి ఇష్టమైతే ఆ పిండిని మీరు తీసుకోవచ్చండి. తీసుకొని కొన్ని వాటర్ని వేసుకుంటూ ముద్దలా కలుపుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు కలపండి. మీ దగ్గర టైం ఉంటే బాగా కలిపి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. లేదు నా దగ్గర టైం లేదు అనుకుంటే మీరు బాగా సాఫ్ట్గా చేసుకోండి. బాగా కలపండి. కలుపుకొని ఈ విధంగా మీడియం సైజు ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకోండి. తర్వాత ఈ ముద్దని పొడి పిండిలో డిప్ చేయండి. డిప్ చేసుకొని చపాతీని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో మీరు చపాతీని చేసుకొని పక్కకు పెట్టుకోండి. మీకు ఎన్ని రోల్స్ కావాలనిపిస్తే అన్ని చపాతీలను చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక ఎగ్గుని కొట్టిపోసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. సాల్ట్ మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఒక 1 మినిట్ వరకు కలుపుతూనే ఉండండి. ఎప్పుడైనా కానీ ఎగ్గుని ఎంత బాగా కలిపితే మనకు ఆమ్లెట్ అంత స్పాంజీగా వస్తుందండి. పైన ఎయిర్ బబుల్స్ అనేటువంటి ఫామ్ కావాలి. అప్పుడు మనకు చపాతీ స్పాంజీలా బాగా వస్తుందండి. విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత చపాతీని వేసుకోండి. చపాతీని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ వేసుకొని తర్వాత రెండో సైడు తిప్పుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ వేసుకొని రెండవ సైడ్ కూడా ఒక 80% మనకు చపాతీ కాలితే సరిపోతుందండి, మొత్తం కాలని అవసరం లేదు. తర్వాత దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి. అన్ని చపాతీలను కూడా ఈ విధంగా కాల్చుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా పెనాన్ని రౌండ్గా తిప్పారంటే ఆయిల్ అంతటా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఎగ్ మిక్చర్ని వేసుకోండి. వేసుకొని ప్యాన్ ఈ విధంగా తిప్పినారంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోండి. తర్వాత ఇందాక మనం కాల్చి పెట్టుకున్నటువంటి చపాతీని వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం నూనె వేసుకొని రెండో సైడ్ కూడా తిప్పి వేసుకోండి. తర్వాత చపాతీ వేసుకోండి. చపాతీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేయండి. మళ్ళీ టర్న్ చేసుకోండి. ఈ విధంగా బాగా కాల్చుకోండి. అంతే, ఆమ్లెట్ రోటీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని మీకు ఏ షేప్లో కావాలనిపిస్తే ఆ షేప్లో కట్ చేసుకోండి. లేదు అంటే రోల్ కావాలంటే రోల్ చేసుకొని తినొచ్చు. పిల్లలకైతే ఈ విధంగా కట్ చేసి ఇస్తే ఈజీగా తినేస్తారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇది రెగ్యులర్గా వీక్లీ ఒక్కసారైనా అడిగి మరీ చేపించుకొని తింటారండి. తర్వాత ఇందాక మనం కాల్చుకొని పెట్టుకున్నటువంటి చపాతీ పైనుండి టొమాటో కెచప్ వేసుకోండి. తర్వాత మనకు మార్కెట్లో వివిధ ఫ్లేవర్లో మనకు కెచప్లు లభిస్తాయండి. ఇది హనీ మస్టర్డ్ ఫ్లేవర్ అండి. ఇది మీ ఇష్టము, మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత దీన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో ఎగ్గుని వేయండి. వేసుకొని ప్యాన్తోని మళ్ళీ ఈవెన్గా అంతటా స్ప్రెడ్ చేసుకోండి.
సైడ్ కాలిన తర్వాత రెండో సైడు తిప్పి వేసుకోండి. తర్వాత దీనిపై నుండి ఆనియన్స్, టొమాటోస్ వేసుకోండి. మీ ఇష్టం అండి. ఆనియన్స్ నేను రౌండ్గా కట్ చేసుకున్నాను. మీరు సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం అప్లై చేసుకున్న చపాతీని వేసుకోండి. తర్వాత టర్న్ చేయండి. చేసి మళ్ళీ పైనుండి మళ్ళీ కొన్ని ఆనియన్స్, టొమాటోస్ వేసుకోండి. క్యాప్సికమ్ ఇష్టం ఉంటే క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత మస్టర్డ్, హనీ, టొమాటో కెచప్ అప్లై చేసిన చపాతీని వేసుకోండి. వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మరొకసారి తిప్పుకొని బాగా కాల్చుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ ఎగ్ రోల్ రెడీ అండి. మీ దగ్గర ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు, తర్వాత ఎప్పుడు ఒకేలా తింటూ ఉంటే బోర్ వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఫాస్ట్గా ఈజీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.